పృథ్వీరాజ్‌ది ఫ్రంట్ పేజీ బ్యానర్‌లొచ్చినియి. అలాగే కామబాబు అంటూ అంబటి రాంబాబుది బ్యానర్‌లొచ్చినియి. ఆహ్, అవంతి శ్రీనివాస్‌దొచ్చినియి. అట్లాగే గోరంట్ల మాధవ్‌ది వచ్చినియి. ఈనాడు, జ్యోతి, అరడజన్ మీడియాలో డిబేట్లు నడిచినియి. కామాంధులు అది అన్నటువంటిది. ఇవాళ అరవ శ్రీనివాస్‌ది అమ్మాయి వీడియోతో సహా రిలీజ్ చేసింది. ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఎక్కడన్నా కనబడిందా? బ్యాక్ పేజీలో ఎక్కడన్నా కనబడిందా? ఇది చూడండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ. ఇది ఇదంతా దుష్ప్రచారం అంటూ ఆయన చెప్పారు. ఇది రాసుకొచ్చింది. అంటే వార్తలు వీళ్ళు నీచ పత్రిక, నీచాతి నీచ పత్రిక అనడానికి సాక్ష్యం. ఆంధ్రజ్యోతి సేమ్. ఎక్కడ ఫ్రంట్ పేజీ కనబడిందా? బ్యాక్ పేజీలో ఇది చూడండి. బ్యాక్ పేజీలో కూడా వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్. ఇది వివాదంలో శ్రీధర్ అంతే. అదే వాళ్ళైతే కామాంధులు, కామం, ఇంత విచ్చలవిడిగా తయారైపోతున్నారు, విధ్వంసం, రాష్ట్రం, ఇట్లాంటివన్నీ రాస్తారు. అంటే మన జర్నలిజం ఏ స్థాయికి దిగజారింది. అక్కడ ఆ కేసుల్లో వాళ్ళెవరూ బయటకు వచ్చి కూడా చెప్పింది లేదు. వీళ్ళు అదేది దాన్ని ఏమంటారు, అత్యుత్సాహం కొద్దీ వాళ్లతో లైంగిక సంబంధాల మాటలు మాట్లాడారు. ఆ మాటల్ని ఏది వెనక నుండి వాటేసుకుంటే దగ్గర నుంచి ఇట్లాంటి అదే కదా అసెంబ్లీలో దాకా చర్చ తీసుకెళ్ళి పెద్ద ఇష్యూ నడిచింది. అప్పుడు అట్లాంటివి నడిచినాయి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి వివాదంలో కానీ అమ్మాయి ఓపెన్గా వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, మీడియాకి వీడియోస్ రిలీజ్ చేసింది. అయినా సరే డౌన్ ప్లే. అంటే మనకు కావలసిన వాళ్ళు అయితే కనుక ఎంత పెద్ద తప్పు చేసినా సరే సమర్థించుకొద్దాం. మనకి కావాల్సిన వాళ్ళు కాకపోతే కనుక ఎంత అంటే మనకు వ్యతిరేకులు అయితే కనుక ఎంత చిన్నదైనా హైలైట్ చేద్దాం. సరే ఇది వీళ్ళ బుద్ధి అంతే. ఆ నీచ బుద్ధి, నీచాతి నీచ బుద్ధి పోదు. అర్రజన్ మీడియా కూడా సైలెంట్, అది పక్కన పెడదాం. అయితే జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు రివర్స్ గేర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డీప్ ఫేక్తో సృష్టించారట. అది తనకేం సంబంధం లేదట, న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకుంటారట. నిన్న వాళ్ళ అమ్మ తెర ముందుకు వచ్చింది. అమ్మాయే వెంటపడింది, కులం లెక్కలు చెప్పి, బంధుత్వాల లెక్కలు చెప్పి వెంటపడేది. మా అబ్బాయి అంగీకరించకపోతే తనే ఇబ్బంది పెట్టింది, చివరికి ఇంటి దగ్గర పెళ్లి చేసుకో అని వెంటపడుతోంది అన్నటువంటిది వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటిది. ఆవిడ ఆత్మసాక్షికి తెలియాలి ఏం జరిగింది అన్నటువంటిది. అతనికి తెలుసు ఏం జరిగింది అన్నటువంటిది. ఇక చట్టపరంగా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మందలించినట్టు ఒకటి ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. పోలీసులు అన్న కేసు కడతారా లేదా చూడాల్సి.